ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి గెట్ రెడీ విత్ మీ అండి. నేను రీల్స్కి ఎలా రెడీ అవుతాను అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఆ డ్రెస్ అనేది చాలా చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫిట్గా ఉంది అండ్ చూసారు కదా స్మూత్గాను ఉందన్నమాట. మనకి ఇంకా కాటన్లో అనమాట. ఇది కాటన్లో కొంచెం మళ్ళీ ప్యాచ్ వర్క్లా వచ్చింది, చాలా చాలా బాగుంది. ఇది నా బర్త్డేకి మా మమ్మీ గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే, సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ నేను ఫస్ట్ వచ్చేసరికి నేను పాండ్స్ది క్రీమ్ వాడుతున్నానండి. డైరెక్ట్ ఇది ఒకటే అప్లై చేసుకుంటున్నాను అనమాట. అంటే మాయిశ్చరైజర్ కూడా వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇది నా టీనేజ్ నుంచి ఇదే వాడుతున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ బాగా పడింది కూడా నాకు. సో ఇంకా ఇదే వాడుకుంటున్నాను నేను. నాకైతే బాగా ఇష్టం అనమాట ఇది క్రీమ్ అనేది. ఇంకా నా కాలేజ్ లైఫ్ అంతా కూడా ఇది ఒక్కటి వాడాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫ్రెష్ లుక్ కోసం కాంపాక్ట్ అనేది వాడుతున్నాను. నేను ఫౌండేషన్స్ అవేం వాడినండి. ఇది వచ్చేసరికి ఫేసెస్ కన్నడాది వాడుతున్నాను, అది పాండ్స్ క్రీమ్ వాడాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫేసెస్ కన్నడాది కాంపాక్ట్ పౌడర్ అండి. న్యాచురల్ బఫ్ అనేది తీసుకున్నాను అనమాట. షేడ్ వచ్చేసరికి స్కిన్ని మనకి ఈవెన్ స్కిన్ టోన్లా చూపిస్తుంది, చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుందండి. అండ్ స్వెట్ కూడా ఎక్కువ అలా పట్టనివ్వదు, స్వెట్ ప్రూఫ్. ఇది చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. మన షేడ్కి తగ్గట్టు మనం తీసుకోవాలి, బాగా సెట్ అవుతుంది. ఇంకా ఫౌండేషన్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు, ఇది మనకు కొంచెం కవరేజ్ కూడా ఇస్తుంది అనమాట. సో అందుకని నేను ఇంక ఇది తీసుకున్నాను. ఇంకా మనకి స్వెట్ ప్రూఫ్ కూడా కాబట్టి ఇంకా మనకి చాలా బాగా ఉంటుంది, చాలా చాలా ఇష్టం నాకు. సో ఇట్లా అప్లై చేసేసుకున్నాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నేను ఐలైనర్ వేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా ఇంకా ఫౌండేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు, బట్ ఆ ఐలైనర్ అయితే మస్ట్ అండి, నాకు చాలా ఇష్టం. ఇంకా కళ్ళు అలాగా హైలైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే చూడండి, ఇంకా అట్లాగా ఐలైనర్ అనేది అప్లై చేసేసుకున్నాను అనమాట. ఓకే, చూపిస్తున్నాను చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఐబ్రోస్ వేసుకుంటున్నానండి. ఇది నాకు ఐబ్రోస్ నావి డార్క్గానే ఉంటాయి కాబట్టి సో నేనైతే వేసుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ అలా స్పూలీ బ్రష్తో బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి ఇంకా అలా షేప్గా నీట్గా ఉంటాయి. ఇంకా నా బ్రష్ ఇంకా నేను ఐబ్రోస్ ఏమి ఇంకా అట్లా అప్లై చేయలేదు, జస్ట్ బ్రష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి డాజ్లర్ కాజల్ అండి, చాలా చాలా బాగుంది. ఇంకా నేను అది ఐలైనర్ కూడా డాజ్లర్దే వాడుతున్నాను అనమాట. ఇది కూడా స్మజ్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం మన కళ్ళని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం కాజల్, నేను అస్సలు మిస్ చేయను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా మస్కారా ఇది కూడా వచ్చేసరికి డాజ్లరే అండి. డాజ్లర్ మస్కారా ఈజీ అనమాట, అంటుకోకుండా జస్ట్ నీట్గా వేసుకోవచ్చు. అలాగ ఐస్ మనం డౌన్ చేసుకొని అలాకి మనం ఇంకా అలాగా ఐలిడ్స్కి అలా పైన ఐలాషెస్కి వేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ బామ్ వేసుకుంటున్నాను. డీహైడ్రేట్ అవ్వకూడదు కదండి, హైడ్రేట్ చేసి పెడతాయి అనమాట మనకి లిప్స్ని. ఓకే చూడండి, ఇంకా అలా డ్యాన్స్ చేస్తున్నాను జస్ట్ అలా ఎంజాయ్ చేసుకుంటూ. ఓకే, ఇంకా అలా రెడీ అవుతున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనం కాన్ఫిడెంట్గా ఉండడానికండి రెడీ అనేది. సో నేను అట్లా రెడీ అవుతాను. ఓకే, లిప్ బామ్ అనేది వాడుతున్నాను, మనకి హైడ్రేట్గా లిప్స్ అనేవి హైడ్రేట్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్స్టిక్ L18 వాడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పాను కదా, నాకు అలా ఫింగర్తో వేసుకుంటేనే ఈజీగా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది. సో వేసుకున్నాను చూడండి, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా హెయిర్ స్టైల్ అండి. పెద్ద హెయిర్ స్టైల్స్ ఏముండవు, నా రోజు రెగ్యులర్గా ఏం వేసుకుంటానో అదే చూపిస్తాను. ఫస్ట్ అయితే జుట్టు అంతా చిక్కు తీసేసుకుంటున్నానండి నీట్గా. మొత్తం అంతా కూడా మనం మంచిగా చిక్కు అనేది తీసేసుకోవాలన్నమాట. చిక్కు అనేది తీసేసుకున్న తర్వాత చాలా మొత్తం ఇంకా మనం ఏం హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా చూడండి, ఇంకా అట్లా నెక్స్ట్ ఇప్పుడు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, హెయిర్ అనేది అలా బౌన్సీగా ఉందాం. నేను మీకు నా హెయిర్ కేర్ అనేది చూపించాను కదా, అలా హెయిర్ కేర్ మనం చేసుకుంటే కనుక చక్కగా అలా మంచి బౌన్సీగా హెయిర్ అనేది ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను చూడండి. పెద్దగా ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీది వచ్చింది కదండి, దాంట్లో రష్మిక అది ఇట్లానే ఉంటుంది, కొంచెం సిమిలర్గా హెయిర్ స్టైల్ అనేది. సో నేను కూడా ఇట్లాగే వేసుకుంటాను అనమాట ఇప్పుడు. ఓకే, ఇంకా అలాగా ఫ్రంట్ కొంచెం బ్యాంగ్స్ అనేది అలాగ నాకు బ్యాంగ్స్ ఏం కటింగ్ ఏం లేదండి. సో అట్లా తీసుకుని కొంచెం ఇంకా అలా మంచిగా చూసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా అట్లాగా హెయిర్ స్టైల్ అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్ వాడుకుంటున్నాను, పర్ఫ్యూమ్. ఇది స్పింజ్దండి, చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. అసలు ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది, గర్లీ ఫీల్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇదండి ఇంకా నా గెట్ రెడీ విత్ మీ. రీల్స్కి నేను ఎట్లా రెడీ అవుతాను అనమాట. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.